మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఐద్వా కృషి చేస్తుందని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి తెలిపారు. మహిళలు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని చెప్పారు. ఐద్వా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనం ముందు ఐద్వా జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని అనేక గ్రామాలలో సభలు, సమావేశాలు నిర్వహించామని తెలిపారు. మహిళలకు ఎక్కడ ఏ సమస్య ఎదురైనా ఐద్వా తక్షణం స్పందిస్తుందని చెప్పారు. సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన మానవులు ఇప్పటికీ మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. హక్కుల కోసం మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని, తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, జిల్లా కమిటీ సభ్యులు ఉమా, ఐలమ్మ ట్రస్ట్ కన్వీనర్ మేకల వరుణ, సభ్యులు బొల్లెపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పేసి అనేక గ్రామాలలో సభలు పెట్టి మరి సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది నిరంతరం. ఇప్పటికి కూడా ఎక్కడనైతే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎమ్మటే స్పందించి ఐద్వా మహిళా సంఘం పనిచేస్తూ ఉంది. అంతేకాదు ఇప్పటికీ నేటికి ఇంకా 2వ తరగతి పౌరురాలుగానే చూస్తున్న పరిస్థితి. మన హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మనపై జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకంగా మనం పోరాటాల దశలో మనం కొనసాగాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఐద్వా మరి ఆధ్వర్యంలో ఫౌండేషన్ అంటే ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా మరి జరుపుకోవడం, జెండా ఆవిష్కరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. మహిళలందరూ కూడా మరి పోరాటాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో రాబోయే దాడులపైన కానీ, హత్యలపైన కానీ, అత్యాచారాలపైన కానీ ఎవరైతే మరి దాడులకు వ్యతిరేకంగా అందరూ మహిళలు కూడా పోరాటం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ప్రజాస్వామ్యం, సమానత్వం, శ్రీ విముక్తి వర్ధిల్లాలి అనే నినాదంతో ఐద్వా ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళలు రోజు రోజుకి ఎదుర్కొంటున్న హత్యలు, అత్యాచారాలు అయితేంది వాటి గురించి వెలికి తీయాలని చెప్పేసి మేము ఐద్వాగా మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి చేరిన వాళ్ళను సమస్యలు తీర్చి, అలాగే మహిళల సమస్యల గురించి అయితేంది, నిత్యం పెరిగిపోతున్న హత్యలు, అత్యాచారాల గురించి అయితేంది, మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి అయితేంది ఎన్నో విధంగా మహిళలకు రక్షణగా ఉంటామని చెప్పేసి ఐద్వాగా కోరుచున్నాం. ఇది ఇక్కడే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా సంఘం పెద్ద ఎత్తున ఆల్ ఇండియా లెవెల్లో కూడా మహిళలకు ఎక్కడ ఏం జరిగినా హత్యలతో స్పాంటేనియస్గా స్పందించేదే ఐద్వా సంఘం అని చెప్పేసి ఇదే విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తుంది.